ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇంతకు ఈ ఓబీసీలకి ఎలాంటి న్యాయం చేస్తారు? నిజంగా దేశంలో క్లిష్టతరంగా ఉండేటువంటి ఓబీసీ సమస్యల్ని ఎన్నో సమస్యల్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పుడు మీరు కర్ణాటకలో ముస్లింలకి 4% రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కర్ణాటకలో ఎక్కడో ప్రకటిస్తే మీరు ఎందుకు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు? మతం ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను మనం అంగీకరించబోమని. మతం ఆధారంగా ఈ దేశాన్ని అత్యధికారం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ముస్లింలో పేదలు ఉంటారు, ముస్లింలో వెనుకబడినటువంటి కులాలు ఉంటాయి, ముస్లింలో వివక్ష జరుగుతుంది. మీరు చెప్పండి, కర్ణాటకలో ఏదైతే 4% పెట్టారో మళ్ళీ అక్కడ వ్యతిరేకించకుంటే ఏపీలో కూడా పెట్టే ఆస్కారం ఉంది అని చెప్పేసి అందుకే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు, ఒక ఓటు బ్యాంకుని కన్సాలిడేషన్ చేయడం కొరకు మతాన్ని ఆధారంగా రిజర్వేషన్ తీసుకురావడం అనేది గత కొన్ని సంవత్సరాల దశాబ్దాల కొద్దీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మత ఆధారంగా. అయితే మీరు కర్ణాటక విషయంకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముస్లింలకి మతతత్వం చేస్తూ ఉంటారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం వైపు ఒకవైపు ఉందని ఎలా చెప్తున్నారు? మతం ఆధారంగా కేవలం ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మేము సంరక్షిస్తామనేటువంటి ఒక సంకేతం ఇవ్వడం, లేకపోతే మతం ఆధారంగా వీరికి మేము లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? అయితే మీరు కర్ణాటకలో అయితే గవర్నమెంట్ అయితే చేసింది, ముస్లింలకి వాళ్ళ విధి విధానాలు చేసుకుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఏమి ఈ టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గవర్నమెంట్. బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో మేము కూడా ఉన్నాము, మాకు ఎలాంటి గుర్తింపు, మేము ఓసీలకే వస్తామా అని చెప్పి వాళ్ళు కూడా ఉంది కదా. ఇటువంటి విషయాలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ముస్లిం సమాజంలో ఉండేటువంటి మైనారిటీ హక్కుల కోసం, మైనారిటీలకు ఇస్తున్నటువంటి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్లో మైనారిటీల కోసం 1000 కోట్ల రూపాయలు సుమారుగా కేటాయించారు. ఇప్పుడు మీరు చెప్పారు మీరు వాల్మీకిల్ని ఎస్టీల జాబితా చేర్చాలని చెప్పి గత కొన్నేళ్ళని పోరాడుతున్నారు. అది ఏమైంది? కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన పూర్తి వ్యవహారం కాదు. ఒక రాష్ట్రంలో ఒక కులాన్ని, ఒక ఎస్సీల బీసీల వారి యొక్క స్టేటస్ నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దాన్ని చేయాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. మనం ఈరోజు కర్నూలు స్టూడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగాల గోపి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగే వాల్మీకి బోయ రాష్ట్ర డైరెక్టర్ మురళీ నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు అంటే ఓబీసీలకి ఎలాంటి న్యాయం జరిగింది, బీజేపీ పార్టీ ఓబీసీలకి వాళ్ళ స్టాండింగ్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా గోపి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. ఇప్పుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, 3 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ఈ ఓబీసీలకి ఎలాంటి న్యాయం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తాం, సమన్యాయం చేస్తాం అనేటువంటి పేరుతోటి సంక్షేమ పథకాల్లో వచ్చేటువంటి ప్రతి లబ్ధిని వారు లెక్కగట్టి మేము బీసీలకి పెద్ద ఎత్తున న్యాయం చేసామని ప్రచారం చేసుకుంటున్న సమయంలో భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్లో 3 సభలు నిర్వహించింది. ఆదోని, ఏలూరు, విశాఖపట్నం. ఈ సభల ద్వారా అలాగే సుమారుగా 1,00,000 కుటుంబాలను మేము బీసీ సమాజంలో కుటుంబాలను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తెలియజేస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు జరుగుతున్న అన్యాయాల మీద ఓబీసీ మోర్చా పోరాటం చేస్తాం. పెద్ద ఎత్తున చేసింది, విజయవంతం కూడా మేము అయ్యాం. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత ఓబీసీలకు చేసినటువంటి మేలును కూడా మేము పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళగలిగాం. నిజంగా దేశంలో క్లిష్టతరంగా ఉండేటువంటి ఓబీసీ సమస్యల్ని ఎన్నో సమస్యల్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి ఒక బీసీ సమాజంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఓబీసీలకు ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, ఆ మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగినటువంటి వ్యక్తిగా, వారి కష్టాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఆయన నిర్ణయాలు కూడా గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మన క్యాబినెట్లో కూడా సుమారుగా 27 నుంచి 30 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఓబీసీలకి కేటాయించడం కానీ, అత్యధికంగా ముఖ్యమంత్రులు ఓబీసీలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఓబీసీలు ఉన్నారు, అలాగే పార్లమెంటు సభ్యులు కాకుండా మంత్రులు కాకుండా క్రింది స్థాయి వరకు, అంటే ఒక జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ ప్రెసిడెంట్ల వరకు కూడా ఓబీసీలతో నిర్మాణం అయినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని బీసీల నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం, ఓబీసీల నాయకత్వంలో నడిచినటువంటి ప్రభుత్వంగా
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీసీ కమిషన్కి చట్టబద్ధత, 60 సంవత్సరాలు పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక మతానికి ఒక వర్గానికి మేలు చేసే విధంగా కుట్రపూరితమైన ఆలోచనలు చేసింది తప్ప నిజంగా చిత్తశుద్ధితో బీసీలకి న్యాయం చేయాలి, బీసీలు అభివృద్ధి చేయాలని ఏ రోజున కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మండల కమిషన్ కూడా చివరికి వారు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారు తప్ప మండల కమిషన్ని బొట్టదాఖలు చేసి ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు బీసీల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మనం చూసాం. ఓకే సార్, ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే మీరు 25 ఏళ్ళ నుండి పార్టీలు ఉన్నారు, మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా 3 ఏళ్ళ ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మనకి వాల్మీకి బోయ డైరెక్టర్ మురళీ నాయుడు గారు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక బీజేపీ పార్టీలో ఉండి వాళ్ళకి స్టేట్ డైరెక్టర్ ఇచ్చారు ఒక బీసీ నాయకునికి. ఇప్పుడు వాళ్ళ గ్రౌండ్ లెవెల్, ఇప్పుడు మురళీ నాయుడు గారిని అడుగుదాం, గ్రౌండ్ లెవెల్ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పట్ల కృషి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంటే చూసారు మీరు ఒక బోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అంటే మీకు ఒక డైరెక్టర్ పదవి కూడా ఇచ్చింది బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ. గ్రౌండ్ లెవెల్లో బీసీలు ఎలా నలిగిపోతున్నారు, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనుకుంటున్నారు? అంటే ప్రధానంగా వచ్చేసి ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల ప్రభుత్వం వచ్చేసి బీసీల పట్ల అత్యంత అణగారినటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. చెప్పుకోవడానికి మాత్రము వైసీపీ ప్రభుత్వం మేము ప్రతి వాళ్ళకి బీసీలకు అందరికీ మేమేమో చేస్తున్నామని చెప్పి లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పేసి డైరెక్ట్ లబ్ధి చేపిస్తున్నామని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేసింది. అదేవిధంగా టికెట్లు ఇస్తున్నాము, వాళ్ళకి న్యాయం చేస్తున్నామని చెప్పింది. నేనే ఒక వాల్మీకి నాయకుడిగా, కార్పొరేషన్ డైరెక్టర్గా నేను చెప్తున్నాను. అనంతపురం నుంచి రామచంద్ర అనేటువంటి వాల్మీకి తీసుకోపోయి చైర్మన్ చేసింది వాల్మీకి కార్పొరేషన్కి. ఆయన చెప్పాడు, ₹1 దాంట్లో ₹1 పెట్టలేదు, ఏమీ లేదు. అది అంతర్గతంగా చెప్పిన అంశం ఇది. కానీ దానివల్ల కార్పొరేషన్ అనే పేరుకు ఒక నాయకుని తీసుకొచ్చి చూపిస్తుంది, కానీ నిజంగా ఆ కార్పొరేషన్ ద్వారా వాల్మీకి బోయలకు న్యాయం చేసిందే అంటే 0. అంటే ఈ విధంగా మా నాయకుడు చెప్పినట్ల ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని కుల కార్పొరేషన్స్కి ₹1 అంటే ₹1 నిధులు కేటాయించాలి 5 సంవత్సరాల ప్రభుత్వంలో. నిజమైనటువంటి బీసీల పట్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్టయితే ఎక్కడ కూడా నిధులు కేటాయించి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి ఈ కార్పొరేషన్ ద్వారా. ఏ కులానికి 56 కులాలు ఉంటే 56 కులానికి. ఓబీసీ మోర్చా నాయకత్వంలో భాగంగా మా అధ్యక్షుడు యొక్క నిర్ణయం మేరకు మేము అనేక సార్లు 3-4 సార్లు మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేసినాము, ఆందోళన చేసినాము. అదేవిధంగా మా అధ్యక్షుడు చెప్పినట్టు 3 పెద్ద సభలు చేశాం బీసీలకు సంబంధించిన సమస్యలపైనే. ఇవన్నీ అణగారిన అంశాల మీద మేము గత 3-4 సంవత్సరాలు మేము చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకత్వంలో పోరాడడం వల్ల ఆ ప్రభావం అనేది మెసేజ్ అనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది. అదే సమయంలో చివరికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు రావడం, కూటమి ప్రభుత్వం పార్టీలన్నీ కలిసి ముందుకు రావడం వల్ల ఈ యొక్క సమస్యలని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అయితే ఖచ్చితంగా పరిష్కరించగలుగుతాం అని చెప్పేసి ఆయన తీసుకుపోయినటువంటి అబద్ధాలని మేము తీసుకువెళ్ళినటువంటి నిజాలు ప్రజలు అర్థం చేసుకొని మార్పుని తీసుకురావడం జరిగింది అని చెప్పగలుగుతాం. అంటున్నారు కదా, గత కొన్ని ఏళ్ళ నుండి ఏ పార్టీ కూడా ఏమీ చేయలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేము చెప్పాము అని చేసాము, ఇంకా చేయలేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయలేదని చెప్తున్నారు, అంటే ఇంకా పూర్తిగా చేయలేదు. అంటే 9 నెలలు అయింది కాబట్టి చేసే అవకాశం ఉందా? వద్దండి, కనిపిస్తుంది కదా. గతంలోని సబ్సిడీ రుణాలు మొత్తం కూడా ఎత్తివేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చేతులు పూర్తిగా ఇంకా అందలేదు కదా, అందులో ప్రారంభించారు కదా, ప్రారంభించారు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎన్నికలు కాబట్టి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల కొంత జాప్యం జరిగింది. ఈ రోజున అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అలాగే సబ్సిడీ రుణాలు ఒకటే కాదు, ఆదరణ 3కి సంబంధించినటువంటి మండల స్థాయిలో అవగాహన సదస్సులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఏదైతే చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ చేతి వృత్తులకు కావాల్సినటువంటి సామాన్లు ఇవ్వడం ద్వారా, అంటే మెటీరియల్ ఇవ్వడం ద్వారా, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ రోజున వారి సంపాదన వారే చేసుకునే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనవి. ఆ ఫలాలు కూడా అందుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో అంతకుముందు ఉండేటువంటి సబ్సిడీ రుణాలు పూర్తిగా నిలిపివేశారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు ఇచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి శిక్షణను కూడా పూర్తిగా నిలిపివేశారు. చాలా హాస్టల్లో ఈ సౌకర్యాలన్నీ కూడా ఎత్తివేశారు. బీసీలకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అంటే టోటల్గా బీసీలకు సంబంధించిన నిధులు అన్నీ కూడా పక్కదారి పెట్టించేశారు. ఏదైతే సప్లాన్ నిధులను కూడా వారు ఎలా చెప్తున్నారంటే, గతంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఇచ్చేటువంటి సంక్షేమాన్ని, సాధారణంగా ప్రజలందరికీ ఇచ్చేటువంటి సంక్షేమాన్ని బీసీలకు ఇచ్చేదాన్ని విడదీసి చూపించి ఒక మాయను సృష్టించే ప్రయత్నం చేశాడు.
ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఆ విషయాన్ని. ఈ ప్రభుత్వము 879 కోట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబ ప్రభుత్వం కేటాయించి బీసీలకు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. వాటిని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు, స్కూటినీ చేసేసి సెలక్షన్ ప్రాసెస్ చివరి దశలో ఉంది. మీరు చెప్తున్నారు కదా, అప్లికేషన్స్ వస్తున్నాయి, లోన్స్ వస్తున్నాయి, సబ్సిడీ లోన్స్ వస్తున్నాయి అన్నారు. ఇంతవరకు బ్యాంకర్లకి విధి విధానాలే పోలేదు. ఎలా ఇస్తారు? ఇక్కడ బ్యాంకర్లకు విధి విధానాలు అంటూ స్పెసిఫిక్ అంటూ ఉండదు. బ్యాంకర్లు ఇచ్చేది వచ్చేసి టైఅప్తో వస్తారు. బ్యాంకర్స్కి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. బ్యాంకర్స్ వారి యొక్క చట్టబద్ధత, వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారంగానే ఈ యొక్క ఎలిజిబుల్ దారుకి వారికి లోన్ ఇవ్వచ్చా లేదనేటువంటి, ఎందుకంటే సగం కాంపోనెంట్ లోన్ని, టోటల్ యూనిట్ ఆఫ్ లోన్లో సగం కాంపోనెంట్ లోన్ని బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి. దానికి వారే అంటే మీరు చెప్పేది లోన్ అంటే ఏదైతే పర్సన్ యూనిట్ వచ్చింటాయి ఆ పర్సన్ కి ఎలిజిబిలిటీ కాదని బ్యాంకర్ చూసుకుంటారు. కానీ సబ్సిడీ లోన్ ఇవ్వాలంటే విధి విధానాలు గవర్నమెంట్ నుండి బ్యాంకర్స్ పోవాలా, ఎలా సెలెక్ట్ చేయాలా, ఆ వృత్తిని ఎవరెవరికి ఏమి ఇలా ఎన్ని, అంటే బీసీలో చాలా కులాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ కేటగిరీలో ఎన్ని ఇవ్వాలా అనేది ఇంత విధి విధానాలు అయితే రాలేదు. మీరు ఏదో ప్రారంభం ఇచ్చారు, అయిపోతుంది, వచ్చేసిన అని చెప్పి బయట అయితే చాలా మంది ఆశతో ఉన్నారు వస్తా అని చెప్పి. కొన్ని వేల అప్లికేషన్స్ అలాగనే ఉన్నాయి. ఇక్కడ మేము ఇచ్చిన వెంటనే అత్యంత ఫాస్ట్గా దీని యొక్క ప్రక్రియ చర్యను మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం. బ్యాంకులకు విధి విధానాలు పంపించేది ఉండదు, ప్రభుత్వంకి విధి విధానాలు ఉంటాయి దీంట్లో లోన్ ప్రాసెస్లో. బ్యాంకులు వచ్చేసి వారి చట్ట పరిధిలో వారికి లోన్ యొక్క క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో అనే దాన్ని మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. అంతవరకే ఎవరు వచ్చిన లబ్ధిదారులకు అప్లికేషన్స్కి వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఓకే ఈ దీంట్లో మాకేం ప్రాబ్లం లేదు, మేము ఇవ్వడానికి ముందుకు వస్తామంటే అప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ప్రభుత్వం వచ్చేసి ఎంపీడీఓ ఆఫీసు ఆ అధీనంలో, లేదంటే టౌన్లో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధీనంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో యూనిట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్, లబ్ధిదారు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నిజమైనటువంటి ఉన్నారా లేదని చేసేసి ఈ నెల చివరి లోపల సెలెక్ట్ చేసేది. సెలెక్ట్ ఒకసారి అయిన తర్వాత ప్రభుత్వం నుంచి సగం కాంపోనెంట్ లోన్ యూనిట్లో ప్రభుత్వం ఇస్తే మిగతా సగం కాంపోనెంట్ లోన్ని బ్యాంకులు ఇస్తుంది. ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి లోన్ వచ్చేసి పూర్తిగా సబ్సిడీగా మారిపోయి అది కట్టాల్సిన పని ఉండదు. బ్యాంకులు వారు సొంతంగా ఇచ్చేటువంటి అమౌంట్, ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ కాదు, వారు సొంతంగా ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఇస్తున్నారు కనుక ఆ లోన్ తిరిగి ఈ లబ్ధిదారుడు తిరిగి కట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ని పూర్తిగా రద్దు చేసినట్లేదు. ఈ రకంగా వారు నిరుద్యోగాన్ని వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడడానికి బీసీలకు ప్రథమంగా కూటమి ప్రభుత్వము వచ్చిన వెంటనే 875 కోట్లు కేటాయించింది. 870 కోట్లు అన్నారు కదా, ఇది కేవలం ఓన్లీ ఎన్డీఏ కూటమి లేకపోతే కేంద్రం ఏమన్నా దీంట్లో ఏమన్నా సాయం, అంటే కేంద్రం కూడా ఫండ్ ఉందంటారా? ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విషయమే. బట్ ప్రభుత్వం ఓవరాల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్ దీంట్లో ఎక్కడో చోట కలిసి ఉంటుంది. బీజేపీ పార్టీ సపరేట్ గా అంటే ఇలాంటివి కార్యక్రమాలు కానీ, ఇలా ఫండ్ రిలీజ్ కానీ, స్పెషల్ ఫండ్స్ కానీ అలాంటివి ఏమైనా బీసీలకు ఏం చేయలేదంట, ఉండే అవకాశం ఉందంటారా చేసేకి? మనకి ఇప్పుడు ఆదరణ పథకం మనకి ఏదైతే ఉందో, ఈ ఆదరణ పథకం ఇప్పుడు రాకముందు స్వనిధి అని చెప్పేసి, అంటే చిన్నపాటి వ్యాపారస్తులకి రోజువారీ వడ్డీల బాధల నుంచి విముక్తి కలిగించే విధంగా వారికి రుణాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం. ముద్రా యోజన కూడా ఇది మొన్న తీసుకున్నటువంటి లెక్కలో ఇంచుమించు 80% వరకు ఎస్సీ బీసీలే దాన్ని వినియోగించుకోవడం జరిగింది. అట్లాగే PMEPGకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధికంగా బీసీలే దాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఏదైతే సొంతంగా చేసుకునేటువంటి చిన్నపాటి వ్యాపార వస్తు ఉత్పత్తులకు సంబంధించి PMEPG పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే గ్రామాల్లోని ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కొందరు చాలా మంది పథకాలు తెలియదు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలు తెలుసు. కానీ ఇలాంటివి తెలియాలంటే అవగాహన ఎలా, ప్రజలకు ఎలా తీసుకుపోతారు అంటే అవగాహన కాదు. మీకు MSMEతో జత చేశారు, అలాగే బ్యాంకర్స్తో జత చేశారు. పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. అంటే MSME చాలా మంది పల్లెటూరులో కానీ దాన్ని ఉపయోగించుకోలేదు. అంటే కేవలం లక్ష్యాలు ఉన్న వాళ్ళు MSME యూజ్ చేసుకుని దాని ద్వారా వెళ్తుంటారు. చిన్నపాటి మీరున్నారు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఎలా ఆదరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడీ కానీ ఏదైనా? మీకు సబ్సిడీ అని కాదండి, ఓవరాల్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలకి గతంలో ఉండేటువంటి ఇచ్చేటువంటి రుణాలని ఇంచుమించుగా 3-4 రెట్లు దాన్ని పెంచడం జరిగింది. డ్వాక్రా రుణాలు చేసేటువంటి ఉత్పత్తుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉండేటువంటి సొసైటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, అలాగే
మార్కెట్ యార్డ్స్ తోటి అనుసంధానంగా ఉండేటువంటి ఉత్పత్తులు ఇవన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ అవగాహన కార్యక్రమం. చాలామందికి మనం అవగాహన కలిగించుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈ మనం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కానీ ఏదైతే ఉత్పత్తిని కానీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకం, ముందుకు వెళ్ళినటువంటి వారితోటి మిగతా వారికి అనుసంధానం చేయడం. ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది. విజయవాడలో చేస్తుంది, విశాఖపట్నంలో చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఆ విభాగాల్లో వ్యాపారాలు చేస్తున్న అందరికీ కూడా ఇది బాగా తెలిసినటువంటి విషయం. ఓకే అండి. ఇప్పుడు మీరు కర్ణాటకలో ముస్లింలకి 4% రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కర్ణాటకలో ఎక్కడో ప్రకటిస్తే మీరు ఎందుకు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు? కర్ణాటక అని కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది. మీది కూడా జాతీయ పార్టీ. మేము కూడా జాతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు మనం ఒకసారి బాగా గమనించుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటుంది. వారికి ఒక సైద్ధాంతిక భూమిక లేకపోతే ఒక సిద్ధాంతం అనేది లేదు. ఈ రోజున వారు చెప్తున్నారు లౌకికవాదం అంటారు, సెక్యులరిజం అంటారు. మతం ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు, మతం ఆధారంగా రిజర్వేషన్లను మనం అంగీకరించబోమని చెప్పేసి. మతం ఆధారంగా ఈ దేశాన్ని అత్యధికారం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలీదా మతం ఆధారంగా అంతే కదా? ముస్లింలో పేదలు ఉంటారు, ముస్లింలో వెనకబడినటువంటి కులాలు ఉంటాయి, ముస్లింలో వివక్ష జరుగుతుంది. అంటే వాళ్ళకి ఆర్థిక ఫలాలు అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4% ఇవ్వడం తప్పంటారా? వాళ్ళకి మీరన్నారు కదా, మతం ఆధారంగా చాలా నిరుపేదలు అంటున్నారు, వారికి ఇవ్వచ్చు. భారతీయ జనతా పార్టీ ఈరోజు పసమంద ముస్లిం సమాజం, ఎవరైతే ముస్లింల్లో వెనకబడినటువంటి వారు ఉన్నారో, ముస్లిం సమాజంలోని వివక్షకు గురవుతున్నటువంటి వారు ఎవరున్నారో వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుంది. విశ్వకర్మ యోజన మనం ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్వకర్మ యోజన ప్రవేశపెడితే అందులో చేతి వృత్తులు తీసుకున్నటువంటి ఎవరైతే పసమంద సమాజంలో ఉండేటువంటి ముస్లిం సమాజంలో వెనకబడినటువంటి వారు అందరూ కూడా అందులో రుణాలు తీసుకోవడం జరిగింది, అందులో శిక్షణ పొందడం జరిగింది, అందులో సంబంధించినటువంటి ఆ యొక్క మెటీరియల్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సమాజంలో ఉండేటువంటి పేదరికాన్ని, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే విధానం ఉండాలి తప్ప మతం ఆధారంగా ఆ మతం మొత్తానికి వర్తించే విధంగా ఏం నష్టం వస్తా అనుకుంటున్నారు చెప్పండి. అంటే ఏం నష్టం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, మతం ఆధారంగా రిజర్వేషన్ లో వారు అంగీకరించలే. ఓకే, ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది, 4% ఇచ్చి భరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరేండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన పేద మధ్యతరగతి అనుకుంటున్నారు. ఇక్కడ లాస్ ప్రాఫిట్ కాదు, ఇది వ్యాపార సంబంధాలు కాదు, నష్టపోవడానికి లాభం పొందడానికి రాజకీయ లబ్ధి మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని అంటే వాళ్ళకి మంచి పేరు రాకూడదని చెప్పేసి ఈ మతతత్వం అనేది ముందు పెడుతున్నారు. మంచి చెడు అనే దానికి ఒక బేరేజ్ ఉంటుంది. మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అని. కాంగ్రెస్ పార్టీకి మంచి చెడు కాదు, కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఓట్ బ్యాంక్ రాజకీయాలు. అధికారంలోకి రావడానికి ఒక వర్గాన్ని ఏకం చేయాలి, ఆ యొక్క ఓట్ బ్యాంక్ని పొందాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ముస్లిం సమాజం మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. అయితే మీరు ఏం చేస్తారు ముస్లిం సమాజానికి? ముస్లిం చెప్పాను కదా మీకు, పసమంద ముస్లిం సమాజం ఎవరైతే ముస్లింలలో వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజున వారి చేతివృత్తులుగా అభివృద్ధి చెందడానికి కానీ, వారికి చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, అలాగే మదర్సాలలో ఉండేటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా మార్చగలిగాం. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి మదర్సాలలో ఒక మతతత్వ ఛాందస వాదాన్ని అక్కడ నేర్పితే ఈరోజున భారతీయ జనతా పార్టీ మదర్సాలలో విద్యార్థులకి భవిష్యత్తును నిర్ణయించుకునే విధంగా, ఒక ఉత్తీర్ణత పొంది గొప్పగా ఉద్యోగాలు పొందే విధంగా, మేధా సంపద కలిగిన విధంగా ఈ రోజున విద్యా వ్యవస్థ నిర్మాణం చేస్తుంది మదర్సాల్లో కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మదర్సాన్ని ఆ విధంగా చూడాలి. అదే చెప్తున్నాను, మతతత్వ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అవుతుంది. కానీ వారేం చేస్తారు, మిగతా పార్టీలు మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటారు. అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ 4% ఇస్తా అని చెప్పారు కదా, అప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి వ్యతిరేకించలేదు? జగన్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ 5% జగన్ కూడా ప్రకటించారు. పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించాము, పెద్ద ఎత్తున మేము మాట్లాడటం కూడా జరిగింది, ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. దాని మూలంగానే అంటే ఎవరైతే ముస్లిం సమాజంలో ఉండేటువంటి పేదలు ఎవరైతే వారికి వ్యతిరేకం కాదు, మేము ముస్లిం మహిళలకు ఇప్పుడు వాళ్ళు స్వీకరిస్తున్నారు, మాకు మంచిదే కదా అని స్వీకరిస్తున్నారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అదే మతం ఆధారంగా రిజర్వేషన్లకి ఈ యొక్క రాజ్యాంగమే వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు వ్యతిరేకం. రాజ్యాంగ రిజర్వేషన్ వల్ల బీసీలు నష్టపోతారని ఏమైనా అంటే రిజర్వేషన్ యొక్క 15వ అధికారంలో
ఒకటవ క్లాసు 4వ క్లాసు వెనుకబడిన తరగతులకు, వెనుకబడినటువంటి వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించాలనేది ఒకటి. మరొక విషయం ఏంటంటే, ఎవరైతే అస్పృశ్యకు గురవుతున్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగం చెప్తుంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం వ్యతిరేకం. అందువల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశాన్ని అత్యధికంగా ప్రేమించేటువంటి పార్టీ, ఈ దేశాన్ని గౌరవించేటువంటి, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీగా మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. మీరు చెప్పండి. కర్ణాటకలో ఏదైతే 4% పెట్టారో మళ్ళీ అక్కడ వ్యతిరేకించకుంటే ఏపీలో కూడా పెట్టే ఆస్కారం ఉంది అని చెప్పేసి అందుకే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు దాని గురించి ఏమంటారు? ఇది అలా కాదు. మొదట నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 24 గంటలు వాళ్ళ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ నాయకత్వం కానీ రాజ్యాంగం రక్షిస్తున్నాం, సెక్యులరిజం అంటే ఏంటి, ఎందుకు సెక్యులరిజంని అంతగా మోస్తున్నారు వాళ్ళు? సెక్యులరిజం అనేటువంటి భావనలో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేసి మత కోణంలో ప్రభుత్వం పనిచేయకూడదు, చూడకూడదు అనేది. మతం అనేదితో నిమిత్తం లేదు ప్రజలందరూ అనేది. ఇదే రాహుల్ గాంధీ వచ్చేసి మొన్న ఎలక్షన్లో ఒక బుక్ పట్టుకొని రాజ్యాంగం అణిచివేస్తున్నారు, రాజ్యాంగంని మార్చేస్తున్నారని చెప్పేసి విపరీతంగా ఎలక్షన్లో ప్రచారం చేసినాడు. అంటే రాజ్యాంగం పైన అతను గౌరవం ఉందనే కదా చెప్తున్నది అతను. మరి రాజ్యాంగం గౌరవం ఉన్న వ్యక్తి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలపైన అతను గౌరవించాలి కదా. మరి వారి అధికార నాయకత్వంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వంలో వాళ్ళు రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఒక మతం ఆధారంగా రిజర్వేషన్ ఎక్కడ కాంట్రాక్ట్ వర్క్స్లో ఇతర అంశాల్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు రిజర్వేషన్ అనేది మన రాజ్యాంగంలో ఏ విధంగా వచ్చింది, ఎందుకు ఉంది? అది ఒక్క హిందూ మతంలో కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ కుల వ్యవస్థ నుంచి అనాదిగా కొన్ని కులాలు వచ్చేసి అత్యంత వెనుకబడడానికి వారి యొక్క వృత్తిని, వారి యొక్క వెనుకబడటానికి, వారి యొక్క సామాజిక యొక్క స్టేటస్ నిర్ణయించడానికి ఆ కుల వ్యవస్థలు కారణమైనాయి. కనుక ఆ కుల వ్యవస్థలని ఆర్థికంగా సమాజంలోకి ముందుకు తీసుకురావాలంటే వారికి రిజర్వేషన్ అనేది కొంత తీసుకురావాలి. చెప్పాలంటే ఆర్టికల్ 14 సమానత్వానికి, అందరూ సమానమైనటువంటి ఆ భావనకు అది వ్యతిరేకం. కానీ ఈ వ్యతిరేకతని ఈ కుల వ్యవస్థ వచ్చేసి వారి కులం యొక్క స్టేటస్ ఆధారంగా వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదగడానికి అడ్డంకుగా ఉన్న ఉద్దేశంతో కుల వ్యవస్థ ఆధారంగా రిజర్వేషన్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు, ఒక ఓటు బ్యాంకుని కన్సాలిడేషన్ చేయడం కొరకు వాళ్ళు మతాన్ని ఆధారంగా రిజర్వేషన్ తీసుకురావడం అనేది గత కొన్ని సంవత్సరాల, దశాబ్దాల కొద్దీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మత ఆధారంగా 4% రిజర్వేషన్ని ఆ రోజు కేటాయించినారు. అది ఇప్పటికీ సుప్రీంకోర్టు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని మతం ఆధారంగా రిజర్వేషన్ చెల్లదు అని చెప్పింది. అయినప్పటికీ వాళ్ళు దొడ్డిదారిన పోతున్నారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం? అంటే కేవలం అంటే అది జరగదు, ఓన్లీ ఆకర్షణ కోసమేనా? కాదు, వాళ్ళు ముస్లింలకి మేము మాత్రమే రక్షణ, ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత అని చెప్తూ, ముస్లింలకు అంతా మేమే చేస్తున్నామని చెప్తూ వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని దశాబ్దాల కొద్ది వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకుని వాళ్ళు దండుకొని అధికారం చేపట్టడం కొరకు అదే ఉద్దేశం ఉంది. కానీ నిజంగా మా అధ్యక్షులు వారు చెప్పినట్ల వారు నిజమైన వాళ్ళ సమస్యల్ని, మహిళల పట్ల కానీ వాళ్ళ వృత్తుల పట్ల కానీ, పాస్మంద ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, వాళ్ళు గతంలో వివిధ కులాల్లో ఉండి కొన్ని దశాబ్దాల కింద రాజులు పాలించినప్పుడు వారంతా మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు. కానీ వారి యొక్క వృత్తి విధానం, జీవన విధానం మారలేదు. వాళ్ళ పట్ల ఎప్పుడు ఏరో చేయలేదు. మా అధ్యక్షుడు చెప్పినది ఏంది, వాళ్ళ పట్ల మా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ముస్లిం పట్ల ఇంత ప్రేమ ఒలకపోతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రోజు కూడా వాళ్ళ మహిళల యొక్క హక్కుల గురించి, ముస్లిం మహిళల యొక్క హక్కుల గురించి ఆలోచించిందే. మొట్టమొదటిసారి రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకుండా వారికి మహిళలకు త్రిబుల్ తలాక్ అనేటువంటి వ్యవస్థను రద్దు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారిదని నేను చెప్పగలుగుతాను. వీళ్ళు ఓటు బ్యాంకు గురించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నాం, రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రక్షిస్తామని చెప్పుకొని తిరిగినటువంటి రాహుల్ గాంధీ. అయితే మీరు కర్ణాటక విషయంకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముస్లింలకి మతతత్వం చేస్తూ ఉంటారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం వైపు ఒకవైపే ఉందని ఎలా చెప్తున్నారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీగా ఈ రోజున దేశంలో కొనసాగుతుంది.
ఈ దేశంలో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి ఆలోచనతోటి ఒక వర్గం మా వైపు ఉందనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మతం ఆధారంగా ఒక మతాన్ని కొమ్ము కాసే విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కేవలం అది ఆ మతం మీద ఉండేటువంటి ఆ మతస్థంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు. కేవలం ఆ మతం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తుంది. ఈరోజున కర్ణాటక చూసుకుంటే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మతం ఆధారంగా. అట్లాగే సుమారుగా 150 కోట్ల రూపాయలు కేటాయించి వక్ఫ్ బోర్డు, మనం వక్ఫ్ బోర్డుల గురించి వక్ఫ్ బోర్డులో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎంతోమంది ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు ఇవి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి ఈ రోజున వేధిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములను కూడా ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిందని చెప్పేసి వారినే కోర్టుకి వేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అటువంటి సందర్భంలో వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి శ్మశాన వాటికల నిర్మాణానికి సంబంధించి 150 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని శ్మశాన వాటికల్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికల్ని ఏ మతానికి సంబంధం లేకుండా, అది హిందూ శ్మశాన వాటిక కావచ్చు, ముస్లిం శ్మశాన వాటిక కావచ్చు, క్రిస్టియన్ సంబంధించినటువంటి కావచ్చు, అన్ని శ్మశాన వాటికల్ని కూడా స్వచ్ఛ భారత్ పథకంలోని ప్రహరీ గోడల నిర్మాణం కానీ లోపల మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాట్లను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. కానీ మతం ఆధారంగా కేవలం ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు 150 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మేము సంరక్షిస్తామనేటువంటి ఒక సంకేతం ఇవ్వడం, లేకపోతే ఈ మతం ఆధారంగా వీరికి మేము లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఆలోచన కలిగింది. అలాగే వివాహాలకు, ముస్లిం వివాహాలకు 50,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి వివాహానికి 50,000 రూపాయలు ఇవ్వాలి అటువంటి ఆలోచన. అలాగే ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి మహిళలకి ప్రీ యూనివర్సిటీని ఒకటి ఉల్లాలక ప్రాంతంలోని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన. అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముస్లిం విద్యార్థులు ప్రత్యేకించి వారికి ఇచ్చేటువంటి ఫీజుకి సంబంధించిన ఫీజుల్లోని స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, విద్యా సంబంధించిన ఫీజులు 50% తగ్గింపు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అలాగే విదేశీ విద్యకి సంబంధించిన నేషనల్ స్కీమ్స్ సంబంధించిన దాంట్లోని వారికి ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కాలర్షిప్ని పెంచాలనేటువంటి ఒక బడ్జెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్. అందువల్లే కర్ణాటక బడ్జెట్ ముస్లిం బడ్జెట్. అది అక్కడ కర్ణాటక ప్రజల యొక్క బడ్జెట్ కాదు, కర్ణాటక మహిళల బడ్జెట్ కాదు, కర్ణాటక యువత బడ్జెట్ కాదు, అది ముస్లిం బడ్జెట్. అందులో కాంగ్రెస్ వైపు ఉన్నారంటారు. అయితే ఉన్నారు అంటే ముస్లిమ్స్ కూడా నిజాలు గ్రహిస్తారండి. ముస్లిమ్స్ కూడా కేవలం ఓట్ బ్యాంక్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయం ముస్లిమ్స్ ఖచ్చితంగా గ్రహిస్తారు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది కర్ణాటకలో ఉండేటువంటి ముస్లిం యువతకి ఆత్మ పరిరక్షణకు సంబంధించినటువంటి శిక్షణను ప్రత్యేకించి ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఎవరికి ఇస్తారండి ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణ ఎవరికి ఇవ్వాలి? ఎవరు దాడులకు గురవుతున్నారో, ఎవరు అన్యాయానికి గురవుతున్నారో, ఎవరు హత్యలకు గురవుతున్నారో వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఈ దేశంలో ప్రతి మహిళకి కూడా ఆత్మరక్షణ శిక్షణ తరగతులు నిర్వహించవలసింది, అది మతంకి సంబంధం లేకుండా. కానీ ముస్లిమ్స్ మహిళలకి ఇవ్వాలనేటువంటి ఆలోచన కర్ణాటక ప్రభుత్వం. ఇది కర్ణాటక ప్రభుత్వం ఒక ముస్లిం మహిళలు కాకుండా మామూలుగా అందరు మహిళలకి ఇవ్వాల్సిందే. కానీ ఎందుకు కర్ణాటకలో ఈ రోజున మహిళలు లవ్ జిహాదీ పేరుతోటి హిందూ మహిళల్ని ఈ రోజున సంహరిస్తున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో చూసాం. ఆ మధ్యకాలంలో హిందూ మహిళల్ని లవ్ జిహాద్ పేరుతోటి పెళ్లి చేసుకొని అమ్మాయిని మొక్కలు కోసి హత్య చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పరిస్థితి చూసాం. సుమారుగా 150 మంది బాలికలు మహిళలు, హిందూ బిడ్డలు, హిందూ యువతలు గల్లంతైనటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది. వారికి రక్షణ లేదు, అవగాహన లేదు. ఈరోజు లవ్ జిహాద్ పేరుతోటి ఒక వర్గం చేస్తున్నటువంటి ఒక విధ్వంసాన్ని వారు ఇంకా దాన్ని వారికి సహకరించే విధంగా ఈరోజుని ఒక మతం ఆధారంగా మహిళలకి శిక్షణ ఇవ్వడం అనేది ఏ ఉద్దేశంతో చేస్తుంది? ఏ విధమైన ఉద్యమాలకు, ఏ విధమైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నకరమైన ఆలోచనతోటి ఒక జాతీయ పార్టీ లాగా వారు ప్రవర్తించట్లేదు. దేశ విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనతోటి దేశంలో విధ్వంసాలు సృష్టించైనా, అల్లర్లు సృష్టించైనా సరే, విదేశీ శక్తులతో, దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అయినా సరే ఈ దేశంలో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మతతత్వమైన ఆలోచనలు తీసుకుంటున్నప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా మీరు అన్నట్టు బీసీ సమాజం ముస్లిం సమాజం అర్థం చేసుకుంటుంది. మేము ఎన్ఆర్సీ అమలు చేస్తున్నప్పుడు కానీ, సిఏఏ అమలు చేస్తున్నప్పుడు కానీ
మరి పెద్ద ఎత్తున రోహింగ్యాలు, మయన్మార్ నుంచి వచ్చేటువంటి ముస్లింస్లు, బంగ్లాదేశ్లో వచ్చేటువంటి ముస్లింస్కి అండగా కాంగ్రెస్ పార్టీ దేశంలో నిలుస్తుంది. తద్వారా ముస్లింస్కి వచ్చేటువంటి అభివృద్ధి కానీ, ముస్లింస్కి వచ్చేటువంటి నిధులు కానీ, ముస్లింస్ చెందాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మయన్మార్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్కి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్కి, రోహింగ్యాలకు, ఎవరైతే ముస్లిం దేశాలు ఉన్నాయో, ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో వారు కూడా మీరు మా దేశానికి రావడానికి వీలు లేదని డోర్లు మూసేసినటువంటి రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారందరికీ ఈ రోజున అండగా నిలిచి పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తద్వారా భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం బిడ్డలు అన్యాయం అయిపోతారు, ముస్లిం ప్రజలు అన్యాయం అయిపోతారు. ఎందుకంటే భారతీయ ముస్లింస్కి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా అక్రమంగా వారు అనుభవిస్తున్నారు. రోహింగ్యాలు అనుభవిస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ అనుభవిస్తున్నారు. దానికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తీవ్రమైన అన్యాయం చేస్తుంది ముస్లిం సమాజానికి. కానీ ఒక పక్క తీవ్రమైన అన్యాయం చేస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అక్కడ కర్ణాటకలో తీసుకున్నటువంటి నిర్ణయం రేపు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు కూడా రేపు తెలంగాణలో అమలు చేస్తారు, ఎక్కడైనా వారు అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు దేశంలోని. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆలోచనలు ఈ ఆలోచనలు ఏపీ కానీ తెలంగాణకు వస్తే బీజేపీ పార్టీ నష్టపోతుందని చెప్పేసి మీరు భయపడుతున్నారా? నష్టాలు అక్కడ లాభ నష్టాలతో పని లేదు. అంటే ప్రజలు కోల్పోతారు కదా, మీరు ఓట్ బ్యాంకింగ్ కోల్పోతారు. భారతీయ జనతా పార్టీ అధికారం ప్రామాణికం కాదు. అధికారం ప్రామాణికం అనుకుంటే మేము ఎన్నో సంచలనాత్మక చాలా మటుకు కొందరు ముస్లింస్ అయితే బీజేపీకి వ్యతిరేకత చాలా టాక్ అయితే వస్తుంది, చాలా మటుకు ఉంది. కాంగ్రెస్ కి ముస్లిం చాలా స్నేహ భావం ఉంది అని. ఇప్పుడు ఆ స్నేహ భావంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది, అదే మతము ఆధారంగా పనిచేసి అధికారంలో రావాలనేది, అధికారం పొందాలి లేకపోతే మతం ఆధారంగా కుట్రలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ. నేను అదే అన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీగా మనం పరిగణించాలి. అయితే ఇప్పుడు ఏపీలో భిన్నంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? ఆదోనిలో ముస్లిమ్స్ మైనారిటీ చాలా పాపులేషన్ ఎక్కువ, ఆదోని మీ బీజేపీ ఎమ్మెల్యే. ఏపీలో అయితే ప్రజలనైతే ఎవరికైతే మంచి చేస్తే వాళ్ళకైతే ఓటేస్తారని చెప్పేసి మనకు తెలుసు, అర్థమవుతుంది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఎవరన్నా కానీ ఎందుకు భయపడడం అవసరమే లేదు. మేము భయపడ ఓటు రాదనో లేకపోతే ఓటు వ్యతిరేకంగా పడతదనో కాదు. మీరన్నారు ముస్లిం వైపే ఉంది, ముస్లిమ్స్ అదే అన్నాడు ఓటు బ్యాంక్ అధికారు. ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది, వ్యతిరేకించాలనే కదా మీరు ఇప్పుడు. ముస్లింస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్తుంది అనేది కాదండి. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు అదే విధి విధానాలు తెలంగాణకు తీసుకోవచ్చు, ఆంధ్రాకి తీసుకోవచ్చు అనే భయం అయితే వస్తుంది కదా. వారికి ఉండేటువంటి ఆలోచన ఇదండి. ముస్లింస్ కి తీవ్రమైన అన్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కోసం ఏ రోజు కూడా వారి ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం కానీ వారు ఏ రోజు ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ ఈ రోజున వారు కేవలం మతతత్వ ఆలోచనలతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున మేము కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం. మీరు అన్నట్టు ముస్లింస్కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేం కాదు. భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ, మొన్న ఇప్పుడు మీరు చూసినటువంటి ఆదోనిలో కానీ ఎక్కడైనా సరే ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీతో పాటు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మతం ఆధారంగా మేము ఇచ్చినవి కాదు. వారి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమాన్ని అందే విధంగా ఎన్నో మీకు హౌసెస్ కేటాయించినా సరే, సంక్షేమ పథకానికి సంబంధించి చేతివృత్తులకు సంబంధించినటువంటి రుణాలు కేటాయించినా సరే ఇక్కడ మతం చూడలేదు. అలాగే రేషన్ బియ్యం ఇచ్చినా సరే, అంత్యోదయ పథకం సంబంధించినటువంటి అంత్యోదయ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైతే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా సరే ఆ వ్యక్తికి దేశం యొక్క సంక్షేమం అందాలి, దేశం యొక్క ఆర్థిక ఫలాలు ఆ వ్యక్తికి అందాలని చెప్పి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం సమాజంలో పుట్టినటువంటి వ్యక్తులు చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ ముస్లింలకి ప్రపంచంలో గౌరవం పెరిగింది. ఈరోజు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ముస్లిమ్స్ ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో, ఆ దేశాలు ఉన్నటువంటి ప్రార్థనాలయాల్లో, ప్రార్థనా స్థలాల్లోని వీరు ముఖ్యమైనటువంటి వక్తలుగా,
అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అధికారులుగా నియామకం అవుతున్నారు. ఎందుకని నియామకం అవుతున్నారు? దేశం యొక్క గౌరవం పెరిగింది, దేశంలో ఉండే మన సంస్కృతులు, మన జీవన విధానాలు ఇవన్నింటినీ నేర్చుకున్నటువంటి భారతీయ ముస్లింలు అక్కడ కూడా గౌరవం పొందుతున్నారు. ఇక్కడ భారతదేశం మీద ప్రేమతోటి దేశానికి కట్టుబడి భారతదేశంకి ఔన్నత్యాన్ని పెంచేటువంటి ముస్లింలకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ భారతదేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అనేటువంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులని, రోహింగ్యాలని హక్కును చేర్చుకుంటూ వారికి అండగా నిలబడుతూ వారికి ముస్లిం సమాజానికి రావాల్సినటువంటి హక్కుల్ని, వీరికి ఉండేటువంటి ఆర్థిక ఫలాలని వారికి పంచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కూడా ముస్లిం సమాజాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము ఈ రోజున. ఓకే, అయితే మీకు కర్ణాటకలో అయితే గవర్నమెంట్ అయితే చేసింది, ముస్లింలకి వాళ్ళ విధి విధానాలు చేసుకుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఏమి ఈ టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గవర్నమెంట్. వారు 6 గ్యారంటీలు అన్నారు. ఈరోజు 6 గ్యారంటీలు కూడా అక్కడ అమలు చేయలేని సార్. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి చెప్పింది కదా 6. ఏదైతే బీసీల్లో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంచుమించు ముస్లిమ్స్లో ఉండేటువంటి 90% మంది ముస్లిమ్స్ని తీసుకొని వచ్చి బీసీలోని బీసీఈగా పెట్టి ఈరోజున బీసీలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజున మీరు అన్నారు రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన హక్కులన్నీ కూడా తీసుకుపోయి ముస్లిమ్స్కి ఇస్తున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్సీపీ కలుపుకోరు కాదండి. అసలు ఇది విరుద్ధం. ముస్లిం సమాజంలో ఉండేటువంటి ఎవరైతే 90% కులాలను తీసుకుని వచ్చి బీసీ సమాజంలో ఉండేటువంటి బీసీ హక్కుల్ని వారికి ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. మీరు అంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇదే వాల్మీకి వెళ్ళి ఎస్టీలు జాబితా చేర్చాలని కూడా ఎస్టీలు కూడా ఒప్పుకోరు కదా. అంటే ఎగ్జాంపుల్ గా ఇది కూడా కొంచెం బీసీలు తెలుసుకోవాలి. ఇదంతా కూడా బీసీ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే బీసీలోకి వచ్చినటువంటి ముస్లిమ్స్ కి బీసీలకి రావాల్సినటువంటి హక్కుల్ని ఈరోజు ఎవడో కడపలో కానీ ఏదైతే పల్నాడులో ప్రాంతంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సినటువంటి ప్రాంతాల్లో ముస్లిమ్స్ తోటి పోటీ చేయించి అంటే ముస్లిమ్స్ కూడా మాకు ఒక రిజర్వేషన్ కావాలా, మాకు కూడా ఒక ఇది కావాలా, అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో మేము కూడా ఉన్నాము, మాకు ఎలాంటి గుర్తింపు, మేము ఓసీలకే వస్తామా అని చెప్పి వాళ్ళు కూడా ఉంది కదా. ఇటువంటి విషయాలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ముస్లిం సమాజంలో ఉండేటువంటి మైనారిటీ హక్కుల కోసం మైనారిటీలకు ఇస్తున్నటువంటి నిధులు. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ లో మైనారిటీల కోసం 1000 కోట్ల రూపాయలు సుమారుగా కేటాయించారు. మైనారిటీలు ముస్లిమ్స్ ఒక్కరే కాదు కదా, క్రిస్టియన్స్ కూడా ఉంటారు, వివిధ మతాలు కూడా ఉంటాయి. మైనారిటీలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు, మైనారిటీకి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున దేశంలో జరుగుతుంది. ఇంకో పక్కన అది తీసుకుంటూనే ముస్లిమ్స్ హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు కులాల గురించి మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు వర్గాల గురించి మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు ప్రాంతాల గురించి మాట్లాడతారు. కానీ ముస్లిమ్స్ గురించి మాట్లాడేటప్పుడు మతం ఆధారంగా మాట్లాడతారు. ఈ రోజున రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర అదే. అక్కడ జరుగుతున్నటువంటి కులగణన విషయంలో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాల్లో కానీ వారందరినీ మతం ఆధారంగా చూడటం, హిందువులకు వచ్చేసరికి కులం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, వర్గాల ఆధారంగా చూడటం, వివక్ష గురించి మాట్లాడతారు. హిందుత్వులు ఉండేటువంటి వివక్ష గురించి మాట్లాడతారు. మరి ముస్లిం సమాజంలో ఉండేటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు? వారికి వాక్ స్వాతంత్ర్యం ఉందా? సొంతంగా ఆలోచించేటువంటి స్వాతంత్ర్యం ఉందా? వారి ప్రార్థనల సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. వాళ్ళు ప్రార్థనాలయాల్లో కానీ, వారి మసీదుల్లో కానీ మహిళలకి ప్రవేశం ఉందా? లేదు కదా. అంటే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఏ హక్కులు కూడా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళలు పొందట్లేదు. అలాగే పసమంద ముస్లిం సమాజంలో చాలా వరకు మసీదుల్లోకి రాని వాళ్ళు ముందు అక్కడ వివక్ష ఉంది కదా. ఈ వివక్ష కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట్లాడిందా? ఇప్పుడు మాట్లాడుతున్న కుహన మేధావులు అందరూ కూడా ఈ విషయాలు మాట్లాడారు. కానీ ఇప్పుడు చూసినా హిందుత్వం మీద అఫ్యూజ్ పాలిటిక్స్, హిందుత్వం మీద పడి ఏడవడం, హిందుత్వం గురించి మాట్లాడడం, హైందవ ధర్మం గురించి మాట్లాడడం, సనాతన ధర్మం గురించి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ ఎక్కడ ఏదైతే మన సమాజంలో ఉండేటువంటి ముస్లిం సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. సరే, ఇప్పుడు మీరు చెప్పారు మీరు వాల్మీకుల్ని ఎస్టీల జాబితా చేర్చాలని చెప్పి గత కొన్నేళ్ళని పోరాడుతున్నారు. అది ఏమైంది? కేంద్ర ప్రభుత్వం 3వ టర్మ్ ఇది. కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన పూర్తి వ్యవహారం కాదు. ఒక రాష్ట్రంలో ఒక కులాన్ని, ఒక ఎస్సీలా బీసీలా వారి యొక్క స్టేటస్ నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దాన్ని చేయాలి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి అవి సంపూర్ణంగా దాన్ని తీర్మానం అయితే చేస్తున్నాయి, కానీ సంపూర్ణంగా
వాటి యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క స్టడీని లేదా వాళ్ళ యొక్క నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పంపించట్లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వంకు ఒకసారి వాళ్ళ తీర్మానం పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి ఒక రిజర్వేషన్ని చేయడానికి ఆ నిబంధనలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఆ ప్రశ్నల్ని సరైనటువంటి ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 సమయంలో శ్యామలానంద్ అనేటువంటి ఆయన యొక్క శ్యామలానంద్ కాదు, శ్యామలానంద్ వైసీపీ ప్రభుత్వంలో ఇంకొకరు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన ఒక కమిటీలో ఒక తీర్మానం చేసి పంపించింది. వెంటనే వైసీపీ ప్రభుత్వం వచ్చేసి మరొక కమిటీ వేసింది. ఆల్రెడీ ఒక స్టడీ చేసినారు, ఆయన ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్. స్టడీ చేసిన తర్వాత కూడా మరి మేము చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చివరికి వచ్చినప్పుడు వాళ్ళు మరి వైసీపీ ప్రభుత్వంలో శ్యామలానంద్ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రాంతపరంగా ఈ యొక్క రిజర్వేషన్ విభేదించి ఉన్నాయని తెలిసి ఈయన ప్రభుత్వం ఒకసారి వచ్చి మరి ప్రాంతాన్ని ఇంకోసారి డివైడ్ చేస్తామంటున్నారు. అంటే మొత్తం ఏమంటున్నాడు, స్టేట్కి రిజర్వేషన్ కేవలం రాయలసీమలో నుండి వాల్మీకులు మాత్రం ఇస్తాం, మిగతా వాళ్ళకు ప్రాంతంలో నుండి వాల్మీకులకు రిజర్వేషన్ వర్తించదనే విధంగా ప్రపోజల్ చేసి పంపించారు. ఇక్కడ ఏమవుతుందంటే వైసీపీ ప్రభుత్వం పంపించడం వల్ల మరికొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి క్వశ్చన్స్ చేశారు, దానికి ఇప్పటిదాకా ఆన్సర్ లేదు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఈ ప్రభుత్వంలో చేపట్టడానికి మా ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో చర్చలు జరిగిందండి. మీరు చెప్పండి, వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేస్తారంటారా? సులభం అవుతుందా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో చాలా ఉదాహరణకి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి తూర్పు కాపులు ఆ అనకాపల్లి దాటిన తర్వాత బీసీలుగా గుర్తించేటువంటి ప్రక్రియ లేదు గతంలో. కానీ మన గత ప్రభుత్వంలో ఇటువంటి కులాలన్నీ కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎక్కడున్నా సరే వారు పుట్టినటువంటి ప్రాంతం ఆధారంగా వారు జీవనం ఎక్కడ సాగిస్తున్నటువంటి బీసీ సర్టిఫికేట్లు ఇవ్వడం మొన్న వారు ప్రారంభించారు. ఈ విధంగా చాలా కులాలు దేశంలోని ఇంచుమించు సుమారుగా 126 కులాల పైనే ఇటువంటి సమస్యతో ఉన్నాయి. ఇంకా కొన్ని కులాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా లేదు. ఇప్పుడు వాల్మీకి బోయకు సంబంధించి అరకు ప్రాంతం కానీ లేకపోతే విశాఖ, ఉత్తరాంధ్ర, లేకపోతే గోదావరి జిల్లాల వరకు కూడా సుమారుగా వారందరూ రోజున ఎస్టీలుగా కొనసాగుతున్నారు. కానీ రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి వారి ఎస్టీ జాబితాలో కాకుండా బీసీ జాబితాలో ఉన్నారు. దీన్ని సరిచేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రాలది. ఇటువంటి సమస్యలు చాలా రాష్ట్రాల్లో, చాలా కులాల్లో చెప్తున్నాను కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓబీసీకి సంబంధించినటువంటి చాలా కులాల విషయంలో వారు చూసుకునేటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా జటిలంగా తయారైపోయింది ఈ సమస్యలన్నీ కూడా. వీటిని పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది, కమిషన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది, సరైన పత్రాలతోటి కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళిన పూర్తి చేయడానికి అవకాశాలు లేవు. వారు ఖచ్చితంగా పార్లమెంట్లోని చర్చలు చేయాలి, దాన్ని బిల్లు పాస్ చేయాలి, తర్వాత వారు దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రాల నుంచే చిత్తశుద్ధిగా దీనిపై. ఓకే సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇదండి, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాం.